సో, హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని హెచ్టీఎంఎల్ పేజెస్‌కి స్టైలింగ్ అనేది ఎలా అప్లై చేస్తామో చూపిస్తాను. ఓకే. కూల్. సో, ఆహ్, లెట్ మీ గెట్ ద డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ టైటిల్. ఓకేనా? డాట్ టైటిల్ అని యూజ్ చేసుకొని నేను ఈ టైటిల్‌ని గెట్ చేసుకున్నాను. అండ్ ఈ టైటిల్స్‌కి నేను స్టైలింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ఆ స్టైలింగ్ ఎలా ఇస్తానంటే డాట్ స్టైల్. ఓకేనా? డాట్ స్టైల్. ఏ స్టైల్ ఇవ్వాలనుకుంటున్నావో అగైన్ డాట్ పెట్టి ఓకేనా? డాట్ పెట్టి ఏ స్టైల్ ఇవ్వాలనుకున్నావో ఆ స్టైల్ ఇవ్వాలి. ఓకేనా? లెట్స్ సే నేను బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. బ్యాక్‌గ్రౌండ్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కంట్రోల్ సారీ హాష్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాక్ టైటిల్ అనే ఎలిమెంట్‌కి ఏదైతే ఉందో దానికి నేను బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. చూడండి. ఓకే. సో, ఆల్రెడీ బ్యాక్‌లో ఉంది కాబట్టి లెట్ మీ చేంజ్ ఇట్ టు ఎఫెక్ట్. వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. చూసారా? నాకు వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయితే అప్లై అయింది. నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంటే కలర్. సో, కలర్ అనేది ఇక్కడ సింపుల్‌గా మెన్షన్ చేయడమే. ఓకేనా? అండ్ నేను బ్లాక్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. సో, చూసారా? ఇలా అయితే మనం స్టైలింగ్స్ అయితే ఇస్తాము. మనం ఫస్ట్ ఏం చేస్తాము? ఎలిమెంట్‌ని గెట్ చేసుకుంటాము. దెన్ ఆఫ్టర్ థట్ దాంట్లో ఏంటంటే డాట్ స్టైల్ పెట్టుకొని మనం ఏదైతే స్టైల్ ఇవ్వాలనుకున్నామో ఆ స్టైల్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే. కూల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. డాట్ స్టైల్ ప్యాడింగ్. ఓకేనా? ప్యాడింగ్ అండ్ లెట్స్ సే 100 పిక్సెల్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే. చూసారా? 100 పిక్సెల్ ప్యాడింగ్ అనేది అప్ ఆహ్, అప్‌డేట్ అయితే అయింది. ఓకే. నేను ఓన్లీ లెఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? ఓన్లీ లెఫ్ట్ ప్యాడింగ్ లెఫ్ట్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. అది ఎలా అంటే ప్యాడింగ్ లెఫ్ట్. ఓకేనా? లెఫ్ట్ అనేది క్యాపిటల్‌లో రాస్తాను. లెట్ మీ షో యూ. చూసారా? లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంది. రైట్ సైడ్ తక్కువగా ఉంది మనకి. ఓకే. కూల్. సో, ఇలా ఏంటంటే మనం ప్యాడింగ్ గాని, కలర్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ గాని ఏదైనా గాని ఓకేనా? ఫాంట్ వెయిట్ గాని ఎల్ మీ ఇష్టం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఫస్ట్ ఎలిమెంట్‌ని గెట్ చేసుకోవాలి. దెన్ వాట్ వి హావ్ టు డూ స్టైల్ డాట్ ఏదైతే మనం స్టైలింగ్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే. కూల్. సో, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఎప్పుడైతే నేను ఏంటి యాహ్! ఇంకొక టాస్క్ ఏంటి మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తూ ఉంటామో అప్పుడు ఎప్పుడైతే మనం విన్ అవుతామో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మారాలి. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే మారాలి. సో, అది ఎలా అంటే విన్ అయ్యే కోడ్ ఏది? మనం విన్ అయిన తర్వాత ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము? ఈ కోడ్ గదా! విన్ అయినాక మనం ఏంటంటే కరెక్ట్ గెస్ చేసినప్పుడు ఈ కోడ్ గదా ఎగ్జిక్యూట్ చేసేది. సో, ఇప్పుడు మనం ఏంటంటే లెట్ మీ షో యూ వన్ థింగ్ హియర్. ఇక్కడ బ్రౌజర్‌లో డాక్యుమెంట్ అని ఎంటర్ చేయండి. ఓకేనా? డాక్యుమెంట్ అని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఎన్లార్జ్ చేస్తే మనకి ఓకే. ఆహ్, ఓకే. లెట్ మీ క్లియర్ ఇట్ అగైన్. ఓపెన్ ఎ డాక్యుమెంట్. సో, ఓకే. జస్ట్ ఎ మినిట్. లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ హియర్. ఆహ్, ఓకే. ఐ థింక్ ఐ రిమూవ్డ్ ద స్టైల్స్ హియర్. ఇందాక మనం స్టైల్స్ రాసాం గదా! ఇవి రిమూవ్ చేసినట్టున్నాను. లెట్ మీ కామెంట్ ఆన్ దిస్. సో, నేను ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ డాక్యుమెంట్ అనేది కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను చూడండి. ఓకే. కూల్. సో, ఎన్‌లార్జ్ చేయండి. ఇక్కడ నాకేంటంటే హెడ్ అండ్ బాడీ అనేది ఉంది కదా! నేనేం చేస్తానంటే డాక్యుమెంట్ డాట్ బాడీ అని ఇస్తాను చూడండి. నాకు ఈ బాడీ ఎలిమెంట్ మొత్తం సెలెక్ట్ అయింది. ఓకేనా? అంటే మన వెబ్ పేజ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ డాట్ బాడీ అని ఇస్తామో మనకి వెబ్ పేజ్ మొత్తం సెలెక్ట్ అయింది ఇక్కడ. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేను ఆ బాడీకి నేను స్టైలింగ్ అప్లై చేయాలనుకుంటున్నాను. అంతే కదా! మనం ఇందాక నేను చెప్పాను. లెట్స్ సే చెక్ ఓకే. టూ హై. సో,
15 అని ఇస్తాను. ఈవెన్ 2i, 3i, ఓకే. 2i, ఓకే. దెన్ 0 వాల్యూ. సో, ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా గెస్ చేస్తున్నామో మనకేంటి బ్యాక్‌గ్రౌండ్ అనేది అప్‌డేట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ మన హెచ్‌టీఎంఎల్ పేజ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే బాడీ ఒక కలర్ అనేది చేంజ్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, అది ఎలా చేంజ్ చేస్తాము? డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్, ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్, ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్, సారీ, బ్యాక్‌గ్రౌండ్ అనిచ్చి ఇక్కడ మనం ఏదైతే ఆహ్, స్టైలింగ్ ఇవ్వాలనుకుంటున్నామో అంటే కలర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కలర్ ఇక్కడ ఇస్తాము. సో, లెట్ మీ టేక్ ద కలర్. ఈ కలర్‌ని నేను కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఓకే. సో, ఈ కలర్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే నాకు కలర్ అనేది అప్‌డేట్ అయింది. బట్ ఎప్పుడు అప్‌డేట్ అవ్వాలి? ఓన్లీ, ఓన్లీ కరెక్ట్‌గా గెస్ చేసినప్పుడే నాకు ఈ కలర్ అనేది అప్‌డేట్ అవ్వాలి. ఓకే. సో, అందుకనే ఎల్స్ బ్లాక్‌లో పెట్టాను. లెట్ మీ షో యూ ద రిజల్ట్. సో, నేను 10 అని ఎంటర్ చేశాను. చెక్. ఓకే. సో, ఇక్కడ 16 కదా! మన హిడెన్ డిజిట్ అనేది. నేను 16 ఎంటర్ చేస్తాను. చూసారా? కలర్ అనేది మారిందో మనకి ఎట్లా మారిందో. సో, మనం ఇలా స్టైలింగ్స్ అయితే అప్లై చేసుకుంటాము. ఓకే. కూల్. సో, ఐ హోప్ మీకు ఇక్కడి దాకా అర్థమైంది అనుకుంటున్నాను. స్టైలింగ్ ఎలా అప్లై చేయాలనేది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేశాము ప్రాజెక్ట్. ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి. సో, 2 ఫ్యూచర్స్‌ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఫ్యూచర్స్‌ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం ఏంటంటే క్లోజ్ చేసేద్దాము. ఓకే. కూల్. సో, ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అర్థం కాలేదు అని నేను రిప్లై ఇస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానెల్.